వాక్యం చదువుతున్నానండి. 91వ కీర్తన మొత్తం చదువుతున్నాను. బాగా ధ్యానించండి. మీరు రోజు పడుకునే ముందు తండ్రి, మీరు ప్రతి ఒక్క బిడ్డ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీరు చదువుకోమని చెప్తున్నాను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అక్కడ నా బిడ్డడు ఏడవడం అనేది నాకు సమస్య అయినప్పుడు, మీ గృహంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. మీ యొక్క జీవితంలో, ఈ శారీరక జీవితంలో మీకు సమస్యలు ఉండొచ్చు. ఆత్మిక జీవితంలో కూడా మీకు సమస్యలు ఉండొచ్చు. మీరు సరిగ్గా ప్రార్థన చేయలేకపోవచ్చు, మీరు సరిగ్గా బైబిల్ చదువుకోలేకపోవచ్చు, మీకు ఏవేవో ఆలోచనలకు బట్టి మీ యొక్క మనసు స్థిరత్వంగా ఉండలేకపోవచ్చు. సాతాను క్రియకు బట్టి మీరు ఇటు అటు అవ్వచ్చు. దేవుని సన్నిధానంలో స్థిరంగా ఉండలేకపోవచ్చు. ఏది ఏమైనా కూడా, ఏ ప్రాబ్లం అయినప్పుడు కూడా మీరు రాత్రి పడుకోక మునుపు ఈ యొక్క కీర్తనలో 91 చదవండి. ఒకసారి చదువుతాను, మీరు బైబిల్ ఒకవేళ తీసుంటే అందరు తెరవండి. కీర్తనలు 91, 1 నుంచి 16 వచనాలు. మహోన్నతుని చోటన నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకును, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుడవని దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియూ రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదముకు రాయ తగులకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనుక నేనతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలలో నేనతనికి తోడయ్యుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయుదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చాలా మంచి వాక్యం అండి. చాలా అర్థం ఉందండి వాక్యంలో. అతన్ని నమ్ముకున్న బిడ్డలకి ఆ పాదంకి రాయి కూడా తగలకుండా అతని దేవదూతలు పట్టుకుంటారంటండి చేతుల మీద. ఇవన్నీ వినడానికి చాలా వింతగా ఉండొచ్చు, కానీ నిజంగా దేవుని మార్గంలో నడిస్తే ఈ యొక్క కీర్తనలు 91వ అధ్యాయంను పూర్తిగా మన కొరకు దేవుడు ఎలా రాశాడో మనకు అలా ఉంచుతాడండి. అవునండి, ఒక్కసారి మీరు రోజు ప్రయత్నించండి, చదవండి, ధ్యానం చేయండి. ఈ వాక్యాన్ని పూర్తిగా మీరు కంఠస్థ చేయండి. మొదటిగా చెప్పాలంటే నాకు తెలుగు చదవడం రాదండి. నేను తెలుగు మీడియం చదవలేదు, తెలుగు స్కూల్కి వెళ్ళి నేను అలా నేర్చలేదండి. నేను ఒరియా చదువుకున్నానండి. ఒడియా, ఇంగ్లీష్ నేను కొంచెం చదవగలను, కానీ తెలుగు అనేది చదవడం చాలా కష్టము, రాయడం అస్సలకి నా వల్ల కాదండి. మరి చదవడం ఎలా నేర్చుకున్నాను అంటే, మా అమ్మగారు తెలుగు బైబిల్ చదివేదండి. ఈ బైబిల్ మా అమ్మదేనండి. ఈ బైబిల్ మా అమ్మది, నాది కాదండి. అమ్మ ఇప్పుడు లేదు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది. అమ్మ ఉన్నప్పుడు అమ్మ చదువుతుంటే నేను దగ్గర కూర్చుండేదాన్ని. అమ్మ ఒక్కొక్క వాక్యం నాకు చెప్తుంటే అమ్మకి గుర్తు చేసుకుంటే చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు అమ్మ దేవుని రాజ్యంలో ఉంది. అమ్మ వాక్యం చదివినప్పుడు దగ్గర కూర్చొని ఆ తెలుగు అక్షరాలని కొంచెం నేను జ్ఞాపకం చేసుకొని, ఈ అక్షరాన్ని ఇలా అంటారు, ఆ అక్షరాన్ని అలా అంటారని చెప్పి నేను తెలుగు చదువుకోవడం నేర్చానండి.
తెలుగులో వాక్యం చదవాలి, వాక్యాన్ని బోధించాలని చాలా ఆశ. కానీ ఒరియా చదివినంతగా నేను తెలుగు చదవలేను కదండి. తప్పులుంటే నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి. మీరు కూడా నన్ను క్షమించండి. ప్రియమైన స్నేహితుల్లారా, బంధువుల్లారా, అన్నల్లారా, చెల్లెళ్ళారా, ప్రతి ఒక్కరు నన్ను క్షమించండి. ఇంకా నేను బాగా తెలుగు చదవాలి, ఇంకా దేవుని వాక్యం బోధించాలని నా కొరకు మీరంతా ప్రార్థించండి. దేవుని ప్రార్థించుకుందాం. యేసయ్యా గొప్ప దేవుడా, ఈ సాయంత్రకాల సమయమందు తండ్రి, నేనైతే ఏ వాక్యం నా జీవితంలో ఏదైతే జరిగిందో కీర్తనలు 91 చదవడం వల్ల ఒక అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం, నా బిడ్డడు అనేది చిరాకు చేయడం అనేది, ఏడుపు అనేది ఆపినప్పుడు ఆ యొక్క సాక్ష్యాన్ని నేను నలుగురితో పంచుకోవాలి. చాలా మంది బిడ్డలకి ఏవేవో అవసరాలు ఉంటాయి, ఏవేవో పరిస్థితులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ బిడ్డలు కూడా ఇలాగే ఏడుస్తుంటారేమో, బిజర పెడుతుంటారేమో, కారణం లేకుండా ఇబ్బంది పెడుతుంటారేమో, చిరాకు చేస్తుంటారేమో. అలాంటప్పుడు ఈ వాక్యం వాళ్ళకి పనికొస్తుంది. నీ వాక్యం ద్వారా నువ్వు అద్భుత కార్యములు చేస్తావని ఈ వాక్యం నేను సాక్ష్యంగా చెప్పుకున్నాను తండ్రి. ఇది నా సాక్ష్యము. రెండోదిగా దేవా, బిడ్డల్ని, బాధల్లో ఉన్న బిడ్డల్ని బలపరచుటకు ఈ వాక్యాన్ని నేను చెప్పి ఉన్నాను తండ్రి. నాకు వాక్యం చదవడం రాదు, నాకు తెలుగు తెలీదు తండ్రి. నేను తెలుగు బాగా చదువుకోవాలి, తెలుగులో వాక్యాన్ని చదివించి నలుగురికి బోధించాలని ఆశ కలిగి ఉన్నాను. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవునిగా ఉన్నావు కాబట్టి నా ఆశని తృప్తిపరచు దేవా. అవునేస్తే ఒరియాలో వాక్యం చెప్పాలి, తెలుగులో వాక్యం చెప్పాలి. ఒరియాలో ఎలా అయితే బైబిల్ చదవగలను అలా తెలుగులో స్పష్టంగా నేను చదవాలి. నాకు అటువంటి శక్తిని నువ్వు దయచేయ తండ్రి. నీ శక్తి లేనిది మేమేమి చేయలేం దేవా, నీ కృప లేనిది మేమేమి చేయలేం.